సార్ శ్రీనివాస్ గారు, ఈ రోజున కలిదిండి మండలం అంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఇటు కృష్ణా జిల్లాకు కానీ ఒక బోర్డర్లో ఉన్న పరిస్థితి. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి అత్యధిక రాష్ట్ర ఆదాయం ఉన్నటువంటి ఆక్వాకల్చరు ఈ రోజున ఎక్కడా కూడా కనుసూపు మేరలో లేకుండా పోయింది. అదేమంటే బీసీలను నేను ఉద్ధరిస్తాను, బీసీలకు బ్యాక్ బోన్ అని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అసలు ఈ బీసీలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు సార్? సరే, ఈ రాష్ట్రంలో బీసీల మీద దాడులు ఎప్పుడు స్వాతంత్రం వచ్చాక బీసీల మీద ఎప్పుడు జరిగిన దాడులు జరిగినాయి. బీసీ నేతల మీద అనేక మంది అక్రమ కేసులు, అనేక మంది మీద ప్రాణాలు తీసిన ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు కొన్ని అగ్రవర్ణాలు మాత్రమే రాజ్యాధికారంలో భాగస్వాములుగా ఉంటే నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి బీసీలని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చి చట్టసభల్లో బీసీలని కూర్చోబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది, నందమూరి తారక రామారావు దక్కింది. అదే స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ బీసీలకు విద్యకు పెద్దపీట వేస్తూ విద్య కొరకు అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, జూనియర్ కళాశాలలు కానీ, మరి ముఖ్యంగా గతంలో అగ్రవర్ణాల మాత్రమే విదేశీలో చదువుకునే క్రమంలో బీసీలను కూడా విదేశాల్లో చదివించాలన్న దృఢ సంకల్పంతో మరి బీసీలకు విద్య కొరకు విదేశీ విద్య పేరుతో 10 లక్షల రూపాయలు విదేశీ విద్య ఇచ్చి అగ్రవర్ణాలతో పాటు విద్యార్థులతో పాటు బీసీ విద్యార్థుల్ని దాదాపు గత ప్రభుత్వంలో 5,000 మంది విద్యార్థులను చదివించిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది. బీసీలు అంటేనే తెలుగుదేశం, బీసీలకు అండ తెలుగుదేశం పార్టీ జెండా. కానీ అదే విదేశీ విద్యకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య పథకం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈ రోజున ఏదో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తేనో లేకపోతే నేను నా ఎస్సీ నా బీసీ అని చెప్పుకుంటేనో జరిగిన దాడులు కానీ, మీరు అన్నట్టుగా బీసీల మీద, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కానీ, లేకపోతే బీసీలని అణగదొక్కిన పరిస్థితి, ఒక అమర్నాథ్ గౌడ్ కుర్రోడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలు కానీ, లేకపోతే గుంటూరులో రమ్య అనే అమ్మాయిని దారుణంగా నడి రోడ్డు మీద చంపేసిన ఘటనలు కానీ, ఇవన్నీ మర్చిపోతారా సార్ ఈ గడిచిన 4.5 ఏళ్ళ? అసలు స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ అంటే ఎస్సీలు, ఎస్సీలు అంటే కాంగ్రెస్ అనే నానుడి స్వాతంత్రం వచ్చి కాడించి ఉంది. కానీ 75 స్వాతంత్ర భారత చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల మీద దాడులు జరిగిన సందర్భం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక జరిగింది. ఎందుకంటే ఒక మాస్కు అడిగిన డాక్టర్ సుధాకర్ గారిని మరి దారుణంగా హింసించి చంపిన సంఘటన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. అలాగే ప్రశ్నించినందుకు మరి ఒక ఎస్సీ యువకుడిని మరి ఆయన్ని వేధించి చంపిన ఘటన ఈ రాష్ట్రంలో ఎస్సీల మీద దాడులు అనేకమంది జరిగినాయి. ఖచ్చితంగా ఎస్సీలందరూ కూడా ఒక ఆలోచనలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఇవ్వని విధంగా తెలుగుదేశం పార్టీలకి ఎస్సీల మద్దతు ఖచ్చితంగా ఇవ్వబోతున్నారు. అది ఎలక్షన్లో రుజువు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు అంటే ఏదైతే జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకొని షర్మిల గారు తిరిగారో, ఇప్పుడు అదే షర్మిల గారు ఈ రోజున వైఎస్ అని పేరు చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు అని చెప్పి అదే పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శిస్తున్నారు. అంటే తరదాకా వస్తే సొంత చెల్లి తల్లి అని కూడా ఉండదా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన నాయకులకు కానీ? అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు ఎవరైనా సరే మన ఇల్లు చక్కబెట్టుకుంటే బయట చక్కబెడతాం. కానీ జగన్మోహన్ రెడ్డిని ఒకసారి మనం గమనిస్తున్నట్టయితే గతంలో 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆమె సోదరి షర్మిలారెడ్డి ఈ రాష్ట్రంలో దాదాపు 3,000 కిలోమీటర్ల పాదయాత్ర కానీ, బస్సు యాత్ర కానీ చేసి ఒక వైసీపీ పార్టీ ఒక జీవం జలసత్వం పోసిన వ్యక్తి. ఆ రోజున పార్టీ బతికిందంటే వైఎస్ షర్మిల తల్లి విజయమ్మ వాళ్ళిద్దరు చలవాలే. మరి అలాంటిది వాళ్ళిద్దరిని అధికారం వచ్చాక వాళ్ళిద్దరిని చెల్లిని తల్లిని ఈరోజు మరి రాష్ట్రం వదిలి చేసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే మరి ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గత ఎన్నికల ముందు 2019 ముందు తన బాబాయ్ వివేక హత్యను మరి తీసుకుంటే ఆయన్ని తెలుగుదేశం ప్రభుత్వ హత్యగా ఆయన మరి పబ్లిసిటీ చేసి మరి ఎలక్షన్లో లబ్ధి పొంది ఆయన 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క
అడుగు కూడా దర్యాప్తు ముందు జరగకుండా తన సోదరి సునీతారెడ్డి కానీ మరి షర్మిలారెడ్డి కానీ విజయమ్మ గారు ఈరోజు ఇంట్లోంచి బయటికి వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ రాష్ట్ర ప్రజల్ని ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయాడని మేము తెలియజేస్తాం. చివరిగా ఈ రోజున జై హో బీసీ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తరఫున చేపడుతున్నారు. పల్లెల్లోకి లేకపోతే గ్రామాన ఈరోజు జై హో బీసీ కార్యక్రమానికి ఎలాంటి స్పందనలు వస్తున్నాయి సార్? ఒకటండి, 1981 ముందు బీసీలని ఒక రాజకీయ పార్టీలు కరివేపాకు మాత్రంగా ఉపయోగించుకుని ఉండే పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పెట్టిందో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి ఒక ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లుగా బీసీలను రాజకీయంగా ప్రోత్సహించింది ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి 2019లో కొంత బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చాడు. కానీ ఆయన చాలా వరకు బీసీలకు న్యాయం చేస్తాడని నమ్మారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక 48 కార్పొరేషన్లు వేసి ఒక్క కార్పొరేషన్కి ఒక నిధులు విధులు లేకుండా ఈ రాష్ట్రంలో బీసీలను మోసం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం బీసీ సప్లాన్ కింద 40,000 కోట్లతో చేతి వృత్తులు, కుల వృత్తులను ప్రోత్సహించి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ సమన్వయం చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీలందరూ, జనాభాలో సగభాగమైన బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల బీసీలు అధికంగా ఉన్న చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని గెలిపించి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గెలుపులో బీసీల పాత్ర కీలకం కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కల్దిండి మండలం మట్టకుంట గ్రామం మాది. నేను అగ్నికుల క్షత్రియుని బీసీఏ గ్రామం. నేను ఇంతవరకు తెలుగుదేశం ప్రభుత్వంలో నీటి సంఘం డీసీ వైస్ చైర్మన్గా చేశాను. మన రాష్ట్రంలో ఉన్న 600 చిల్లర మండలాల్లో అత్యధిక ఆదాయం కలిగిన ఏకైక మండలం కలిదిండి. అలాగే అత్యధిక ఆదాయం కలిగిన నియోజకవర్గం కైకలూరు. ఈ నియోజకవర్గానికి పోయిన తెలుగుదేశం మన అభిజిత ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కామినేని శ్రీనివాస్ గారు ఆయన హెల్త్ మినిస్టర్గా చేసినా సరే ఈ యొక్క నియోజకవర్గంలో అత్యధిక ఆదాయం వచ్చింది ఆక్వాకల్చర్. విదేశీ మారక ద్రవ్యం అంటే డాలర్స్ విదేశీ మారక ద్రవ్యం వచ్చే దాన్ని గవర్నమెంట్ యూజ్ చేసుకునే ఫెసిలిటీస్ ఉంది. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు రైతులకి చాలా మేలు చేశారు. ఎందుకంటే సబ్సిడీ మీద కరెంటు రూపాయిన్నరకి యూనిట్ మీద సబ్సిడీ మీద ఇచ్చి రైతులను ఎంతో ప్రోత్సహించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ ట్రాన్స్పోర్ట్ ఎత్తేసారు. యూనిట్కి రూపాయిన్నర ఇస్తానని చేసిన వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత దాన్ని 3.5 చేశారు. తర్వాత 4 రూపాయలు చేశారు. కరెంటు ఇచ్చినా కానీ అండి దాన్ని ఎక్కువ చేసిన ఇవాళ ఇంతవరకు వచ్చి 1500 ఒక రైతు మామూలుగా ఒక ఏరేటర్ తిప్పుకుంటే సాధారణంగా 4,000 3,000 బిల్లు వచ్చింది. ఇవాళ 8,000 12,000 బిల్లు వస్తుంది. మన దరిద్రం ఏంటంటే ఈ 3 సంవత్సరాల్లో కరోనా వచ్చింది. ఈ కరోనా వచ్చినప్పుడు రైతులు వనామి వేసినప్పుడు తీవ్రంగా నష్టపోయారు. అంటే పండించిన పంట వల్ల నష్టపోయారు. వ్యాపారస్తులు ఎవ్వరూ నష్టపోలే. ఎందుకంటే ఫీడు 30 రూపాయలు ఉన్న ఫీడు ఇవాళ 50 రూపాయలు అయింది. 50 రూపాయలు అయింది. కరెంటు పెరిగింది, సబ్సిడీ మీద ట్రాన్స్ఫారాలు పెరిగినాయి, ట్రాన్స్పోర్ట్ పెరిగింది, అన్నీ పెరిగినాయి తప్ప రైతుకి ఏ విధమైన ఉపయోగం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి ఏ విధం కూడా మేలు జరిగిందని మేమైతే ఆశించట్లేదు. దానికి తోడు బీసీలకు బ్యాక్ బోన్ బీసీలు అందరినీ మేము ఉద్ధరించాం, అనేక రకాల పథకాలు ఇస్తున్నాం, సంక్షేమ పథకాల్లో 99% పూర్తి చేశాను ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. నిజమేనంటారు? దీనిలో వాస్తవం ఉందంటారు? ఏమండి, బీసీలకి టిక్కెట్లు ఇచ్చారు, గెలిపించారు. అధికారం బీసీల దగ్గర ఉందా? లేదు కదా. ఇప్పుడు ఎంపీలు బీసీలకి ఇచ్చారు, ఎమ్మెల్యే బీసీలకి ఇచ్చారు అంటున్నారు. అదో వేవ్ వల్ల బీసీలకి ఇస్తే నెగ్గారు. కానీ ఈవేళ ఎమ్మెల్యేల వల్ల ఎంపీల వల్ల ఏమన్నా ఉందా? ఎమ్మెల్యేలకి ప్రజలతో అవినాభావ సంబంధం ఉందా? లేదు కదా. ఆ సంబంధం ఉన్నప్పుడు ఇంతవరకు వెళ్ళి బాబు మాకు పని కావాలని అడిగి ఎమ్మెల్యే గారిని అడిగితే అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఎక్కడా లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఎక్కడన్నా డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? డెవలప్మెంట్ యాక్టివిటీ అయితే మాకు ఏమీ జరగలేదు. ప్రతి గ్రామానికి ఒక సచివాలయం కట్టారు. ఆ సచివాలయం కట్టడం కూడా ఎందుకంటే ఆయన స్వలాభం కోసం ఏదో 4 బిల్డింగులు చూపించి అన్నీ చూపించి ఏమైనా చేసేలో నేను అది చేసాను ఇది చేసాను అంటాం తప్ప అభివృద్ధి మాత్రం రైతులకిగా మాకు నియోజకవర్గానికి రైతులుగా అభివృద్ధి మాత్రం శూన్యం. ఇది యథార్థం. కావాలితే మీరు ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తారు. రైతులుగా ఎవరు అందరూ నష్టపోయారు తప్ప ఎవరు కూడా బాగుపడలేదు. కనీసం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా కానీ నీరు ఇప్పుడు మీకు ఆక్వాకి నీరు ప్రధానంగా ఉండాలి. కనీసం దానివల్ల కానీ ఏమన్నా అంటే ఆయన చెప్పినట్టుగా కరెంట్లో సబ్సిడీ కానీ లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్లు వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా కానీ ఏమన్నా లబ్ధి చేకూరిందే సార్ మీ ఆక్వా రంగానికి? మేము ఆక్వా రంగానికి అయితే లబ్ధి చేరలేదండి. లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల మంచిదే కానీ వాటర్ వస్తుంది కానీ అండి. పార్టీ ఉన్నప్పుడే కదా జరిగింది. అదే లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల మేలే జరిగింది కానీ అండి, నష్టం ఏం జరగలేదు. కానీ ఆక్వా కల్చర్కి ఫీడ్ పెరిగిపోయిందండి. ఫీడ్ పెరుగుతుంది, దాన్ని కంట్రోల్ పెట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు ఈ రైలు వచ్చినాయి, అప్పుడే 100 రూపాయలు కొంటా ఉంటే 100 కౌంట్ 150 రూపాయలకు ఉంటుంది. 250 రూపాయలు కొంటా 150 రూపాయలకు వచ్చింది. అదే ఫీడు రైలు రేటు తగ్గినప్పుడు ఫీడ్ రేటు తగ్గాలి కదా, తగ్గలేదు. ఈవేళ చేపల రైతులు ఉన్నారు, డిఓబి 2,30,000కి వెళ్తుంది పట్టణంలో వచ్చి. చేపల రేటు వచ్చి 100 రూపాయలు 110 రూపాయలు ఉంటుంది. ఇంకా రైతులని ఏదో 4,000 కోట్లు నిధి ఏర్పాటు చేసి రైతుల సంక్షేమానికి ఏర్పాటు చేసి ఆదుకుంటానన్నారు. ఎక్కడ ఆదుకున్నట్టుగానే ఎక్కడ ఏం కనపడలా. సో చివరిగా మీరు చెప్పినట్టుగా రాష్ట్రంలో గతంలో ఆక్వా రంగం ద్వారా మొట్టమొదటి ప్లేస్ ఉంది రాష్ట్రానికి ఆదాయం ఆక్వా రంగం అని చెప్పిన అప్పటి రోజుల నుంచి ఈ రోజు లిక్కర్ అమ్మకాల ద్వారా ఆ రాష్ట్రానికి ఆదాయం ఉంటుంది అనే పరిస్థితుల్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోగలిగారంటారా? అంటే ఏదైతే నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి, ఇచ్చిన మాటలకి చేసిన పనులకి చాలా తేడా ఉంటుంది. లిక్కర్ ఎవరి వల్ల సాధ్యం కాదని కానండి, మేము కూడా అది చేసాం, అది అసాధ్యం కానండి. లిక్కర్ అమ్మకాల కోసం వాటి కోసం అయితే నాకు తెలియదు. నేను మామూలుగా రైతుగా, సామాన్య రైతుగా ఈ లిక్కర్ల కోసం వాటి కోసం నేనైతే తెలుసుకోను. ఎవరినైనా ఆదుకోదలుచుకుంటే ఏదో ఆయన దృష్టిలో ఏదో పేద ప్రజలకి ఏదో మామూలుగా ఏదంటే పింఛన్లో ఇచ్చేస్తాం అదే అభివృద్ధి అనుకుంటే కాదు. పింఛన్లే కాదు, పింఛన్లే అభివృద్ధి అంటే ఎట్ట కుదిరితే పింఛన్ తీసుకున్న ఆవిడ పింఛన్లు ఇవ్వచ్చు, కానీ పింఛనే అభివృద్ధి అంటే కాదు కదా. ఉపాధి కూడా ఉండాలి కదా. పింఛన్లు ఇచ్చి నేను వాళ్ళని ఆదుకుంటున్నాను నీళ్ళని ఆదుకుంటున్నానంటే ఏటెళ్ళ కాలం ఆదుకుంటా కూర్చుంటే ఇంకా డెవలప్మెంట్ ఎప్పుడైంది? మన రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి కదా. సో మార్పు అయితే ఉందంటారా సార్? అంటే మీరు అన్నట్టుగా తెలంగాణలో ఎలాంటి మార్పు అయితే వచ్చిందో ఇటు ఆంధ్రాలో కూడా ఆ మార్పు వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా? తెలంగాణ కోసం అయితే నాకు తెలియదండి, మా రాష్ట్రం కోసమే నాకు తెలుసు. మా ఆంధ్రాలో ఉంది కానీ మా ఆంధ్రాలో అయితే అనుకోక ఇది మాత్రం కంపల్సరీగా ప్రభుత్వం మారుతుంది.